అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చులను గనక చూస్తే వాటి గురించి కనుక వింటే కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటాయి. ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ అండ్ వేరే ప్రభుత్వ భవనాలు కూడా విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆ ఖర్చును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట. అసెంబ్లీ, సచివాలయం ఈ అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుందట. అది కట్టడానికి వేరే ఖర్చు విపరీతంగా ఇప్పటికే దారుణంగా రేట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇప్పుడు అద్దాలు, హంగుల కోసమే 2540 కోట్లు ఖర్చు పెట్టనున్నారట. సచివాలయము జిఈడి టవర్స్, గ్లాస్ క్లాడింగ్ అట, క్రౌన్ అట, ఆట్రియం అట, కెనపీ, కాలం క్లోడింగ్, సినీ ప్యానల్స్, స్కైలైటు ఇటువంటి సదుపాయాలు కల్పించడానికి నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ ఈ పనులన్నింటికి 2540 కోట్లట. అంటే మొత్తం మీద హంగుల కోసం. ఇటువంటి వార్తలు చదివినప్పుడు అయ్యా ఇవి నిజం కాకూడదు, ఈ వార్తలు అబద్ధాలుగానే మిగిలిపోవాలని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనం కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏదేముంటుంది మాస్టరు? తెలంగాణలో 650 కోట్లతో సచివాలయం కట్టేశారు. ఈ దేశ పార్లమెంటు భవనాన్ని 1000 కోట్లకు మించి కాలేదు, 960 కోట్లు ఏమో అయింది. కానీ సచివాలయము, అసెంబ్లీకి, హంగులకే 2540 కోట్లట. అది కట్టడానికి వేరే ఖర్చు. మరి అన్నీ చూస్తే ఇవన్నీ అబద్ధం కావాలి అని కోరుకోవడం తప్ప చేయగలిగిండేది ఏముంది? పత్రికలు రాసేటివి అయ్యా ఇవన్నీ అబద్ధమైతే చాలా బాగుంటుందని చెప్పి అనుకోవాలి. ఏం చేస్తాం? ఇంకా ఆ ఖర్చులు చూస్తే అంతే అనుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పాలకులు ఏమైనా అంటే వాళ్ళ ప్రథమ ప్రియారిటీ అమరావతి కోసమే అధికారంలో ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నట్లున్నారు. అది తప్ప వాళ్ళకు పెద్దగా ప్రియారిటీ కూడా ఉన్నట్లేదు. బహుశా దీంతో ఎన్ని ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ మాస్టరు నోరు తెరిస్తే అమరావతిలో ఖర్చు విచ్చలవిడిగా. ఏమనంటే ఫారిన్లో ఎంత కడుతున్నారు కనుక్కోండి, దానికంటే అమరావతిలో తక్కువ కడుతున్నామని చెప్పి చెబుతారు. అసలు ఫారిన్లో కట్టడానికి అమరావతికి కంపారిజన్ ఏంటి అన్నది జుట్టు బిక్కున్నా కూడా ఇంకెంతని బిక్కుంటాం ఇప్పటికే ఊడిపోతుంది. జుట్టు బిక్కున్నా కూడా అర్థం కావట్లేదు.